కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది సినిమాలకు బాగా పెరిగిపోయింది. అవును. అంటే మీ సినిమాలకు కాదు, జనరల్గా మిగతా 99% సినిమాలన్నిటికీ చాలా వేస్టేజ్ జరుగుతుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ముందు అనుకున్న బడ్జెట్కి అవుట్పుట్కి చాలా తేడా ఉంటుంది. అవును. ఎందుకంటారు? ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. యాక్చువల్గా కోవిడ్ నేను తర్వాత ఇది మీ నోటితో చెప్పిద్దామని ట్రై చేస్తాను సుబ్బారావు. ఇది మీరు ఎందుకు మీకు అందరూ తెలుసు కదా, చాలామందిని ఇంటర్వ్యూ చేశారు మీరు, చాలా సినిమా వాళ్ళు తెలుసు మీకు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ వేస్టేజ్ ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్గా రెమ్యునేషన్స్ ఈజ్ ద నెంబర్ వన్. నో. అండ్ వేస్టేజ్. రెమ్యునరేషన్ ఇస్ నాట్ ద నెంబర్ వన్. నెక్స్ట్ చెప్పండి. రెమ్యునేషన్ నెంబర్ వన్ నేనండి. యాక్చువల్గా ఒక లీడింగ్ కాస్టింగ్ ఉందంటే డెఫినెట్గా అది వేస్ట్ అని ఎలా అంటారు? వేస్ట్ అంటే మరి ఎక్కువ అంటే ముందు వాళ్ళు చేసిన ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వాళ్ళని బుక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ పార్ట్. ఆ డెసిషన్ మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈ పలానా ఆర్టిస్ట్ సినిమా తీద్దామని తీసుకున్నారు. ఇట్స్ అ బిజినెస్ డెసిషన్. ఆయన ఇంత అడిగాడు, మీరు ఇంతకు ఒప్పుకున్నారు, అయిపోయింది. అది ఇట్స్ అ ఫిక్స్డ్ కాస్ట్. దాని తర్వాత జరిగే కాస్ట్ కదా ఇంపార్టెంట్. దాని తర్వాత అంటే ప్లానింగ్ లేకపోవటం, నెంబర్ ఆఫ్ డేస్, షూటింగ్ డేస్, అది కూడా ప్లానింగ్లో భాగమే. ఎందుకు జరుగుతుంది? అదే చెప్తున్నా, ప్లానింగ్ లేకపోవటమే సార్. ప్రొడ్యూసర్కి అవగాహన లేకపోవటం. ఇప్పుడు వచ్చారు పాయింట్. దాని మీద ఎలాబరేట్ చేయండి. ప్రొడ్యూసర్కి అవగాహన లేకపోవటం అనే మ్యాటర్ మీద మీరు అడగండి, నేను చెప్తాను. అంటే ఇవాళ రేపు ఇండస్ట్రీకి వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు కానీ, ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్లు కానీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు తప్ప అసలు సబ్జెక్ట్ ఏంటి, దానికి ఏం కావాలనేది ఎవరు 90% ఆఫ్ ది సో కాల్డ్ బిగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లొకేషన్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ లొకేషన్లో ఎంత క్రూ పని చేస్తున్నారో తెలియదు సార్. ఎన్ని లైట్లు ఆర్డర్ చేస్తున్నారో తెలియదు. ఏం ఫైనల్గా బిల్లు చూసి షాక్ అవుతూ ఉంటారు. బట్ టెల్ మీ, ఇజంట్ ఇట్ యువర్ జాబ్ టు నో? నీ జాబ్ అదే కదా, ప్రొడ్యూసర్గా నీ జాబు ఏం జరుగుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత అవుట్ఫ్లో అవుతుంది, ఇందులో ఎంత సేవ్ చేయొచ్చు. ఎవ్రీ రూపీ సేవ్డ్ ఇస్ ఎ రూపీ మేడ్ కదా. మరి ఈ నాలెడ్జ్ లేకుండా మరి సినిమా ప్రొడక్షన్లో దిగిపోయి బ్లైండ్ లెక్కలు వేసుకుని అది ఎంత అవుతుంది, 200 అవుతుందా, 250 అవుతుందా, ఎంత 300 బిజినెస్, ఇది కాదు కదా సార్. అప్పుడు నీకును ఆ గ్రోసరీ షాప్ పెట్టుకున్నాడికి తేడా ఉంది. దిస్ ఫిల్మ్ ఎవ్రీ డే ఇస్ మనీ. గ్రాసరీ షాప్ పెట్టుకున్న వాడికి డెఫినెట్గా వాడికి అవగాహన ఉంటుంది. వాడికి ఇంకా బెటర్ అవగాహన ఉంటుంది యాక్చువల్గా. సారీ, రాంగ్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి తెలియదు సార్, తెలియదు. 99% తెలియదు. కాస్ట్ ఎంత అవుతుందని తెలియదు. అండ్ కొంత కాస్ట్ వాళ్ళ కంట్రోల్లో కూడా లేదు. ఇప్పుడు ఎవరో పెద్ద కెమెరామెన్ పెట్టుకుంటారు సార్, హీరోల రికమెండేషన్, ఎవరి రీజన్ పెట్టుకున్నారు. ఆ కెమెరామెన్ ఏదో చెప్పాడు, 2 ట్రక్కుల్లో లైట్లు వచ్చినాయి, ఆ రోజు 3 క్లోజప్లు ఏదో తీస్తున్నారు. మీరు పే చేస్తున్నారు దానికి. ఇన్ మై సెట్స్ దోస్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ సార్. ఎవ్రీ వన్ బిహేవ్స్ రెస్పాన్సిబిలీ. మా కెమెరామెన్స్ కానీ అందరూ రెస్పాన్సిబిలీ. ఇవాళ మనకి ఈ లైట్స్ కావాలంటే ఆ లైట్సే చెప్తారు, ఒక్క లైట్ కూడా ఎక్స్ట్రా రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను అడుగుతానని చెప్పి. మీరు బేసిక్గా కెమెరామెన్, అడుగుతానని తెలుసు వాళ్ళకి. మీకు అంత అవగాహన ఉంది కాబట్టి మీ కేసు అనేది ఎక్సెప్షనల్ సార్. నేను అనేది బయట ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడాలి మనం. నాలెడ్జ్ సార్, నాలెడ్జ్ లేకుండా వచ్చేసాం కదా ప్రొడక్షన్లోకి మనం. అదే మెయిన్. అది నాలెడ్జ్. పాత రోజుల్లో ప్రొడ్యూసర్స్ అంటే దే ఆర్ నాలెడ్జబుల్. ఎవ్రీథింగ్ ఏది జరుగుతుంది, ఏది ఎంత కాస్ట్ వాళ్ళకి పక్కగా తెలుసు. స్క్రిప్ట్ ఏంటి, అసలు ఏ సీన్ చేస్తున్నారు, ఈ సీన్లో ఎవరెవరు ఉంటారు, ఇంత అవగాహన ఉండేది. కాస్టింగ్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు సార్, ఆ కాస్టే తెలియదండి. లాస్ట్కి వచ్చి బిల్స్ చూసేదాకా తెలియదు వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందని. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఛాంబర్లో కూర్చొని స్ట్రైక్ అప్పుడు ఫైట్ చేస్తారు. ఏంటంటే ఆ చిన్నోడు ఎవడో ఉంటాడు లైట్ మ్యాన్, ఆడికి 200 ఇవ్వకూడదు ఎక్స్ట్రా అంటారు. ప్రొడక్షన్ వాడు ఉంటాడు, వీడికి 300 ఇవ్వకూడదు ఎక్స్ట్రా అంటారు. ఇట్లా వాట్ ఆర్ యూ ఫైటింగ్? ఇప్పుడు వాళ్ళు పని చేస్తే ఎన్ని రోజులు పని చేస్తారు సార్? ఒక లైట్ మ్యాన్ నెలకు 15 రోజులు పని చేస్తారు, అంతే కదా. 15-20 వేలు వస్తాయి వాళ్ళకి. దాంతో వాడు ఫ్యామిలీ రన్ చేసుకోవాలి, అద్దులు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ఆడు తినాలి. వాడికి 200 కట్ చేయటం వల్ల మనకి మీరు తీసే సైజ్ ఆఫ్ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం పెరుగుతుంది? నిజంగా వాళ్ళకి తెలివి ఉంటే సార్, వీడికి 200 కట్ చేసే బదులు వాడికి 300 ఎక్కువ ఇచ్చి ఒక మనిషిని తక్కువ పెట్టుకో, సేమ్ కాస్టే కదా అవుతుంది. నీకు అసలు ఎంతమంది వస్తున్నారో తెలియదు నీ లొకేషన్కి. 15 మంది లైట్ మెన్లు వచ్చారు, నీకు అసలు ఆ రోజు 15 మంది అవసరం లేదు, తెలీదా? యూ డోంట్ నో ఎనీథింగ్.
సో నువ్వు కాస్ట్ గురించి ఎలా మాట్లాడతావు? నీకు ఒక ఫెవికాల్ డబ్బా ఎంత అవుతుందో తెలుసా? నీవు సెట్ వేస్తున్నావు, ఒక ఫెవికాల్ డబ్బా ఎంత అవుతుందో తెలుసా నీకు? 155 రూపాయలు ఎంఆర్పి అని ఉంటుంది దానికి. నీ సెట్ అసిస్టెంట్ గాడు అక్కడికి వెళ్తే ఆడు 120కే ఇస్తాడు, ఆడు 30 రూపాయలు తీసుకుంటాడు. ఈ విషయం తెలియదు కదా నీకు. దానికి వాడు 200 కన్వేయన్స్ రాస్తాడు, ఏదో ఆ ఫెవికాల్ డబ్బాకి. మరి నువ్వు తెలుగుగలడు అయితే ఎన్ని కట్ చేయొచ్చు కదా. 1 కిలో 2 ఇంచ్ నెయిల్స్ ఎంత అవుతాయో తెలియదు కదా నీకు. మరి నువ్వు సెట్ వేస్తావు, బ్రాడ్ లెక్కలో వేస్తావు. సో లైక్ దిస్ బేసిక్ ఫండమెంటల్ కాస్ట్ తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలియదు.